now we will discuss about paracetamol tablet. It is a generic name. Paracetamol means it is a generic name. సో ఇది ఎప్పుడు దీన్ని ఎప్పుడు పబ్లిష్ చేశారు ఎప్పుడనంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ 1978లో పబ్లిష్ చేశారు. కానీ ఇది ఎక్కువ వైడ్లీగా యూజ్ అయింది ఏ ఇయర్లో అంటే 1950లో యూజ్ చేశారనమాట. సో మరి పారాసిటమాల్కి జనరల్ నేమ్ ఏమో పారాసిటమాల్ అంటాం. సో ఇట్ హ్యావ్ సమ్ బ్రాండ్ నేమ్స్. దోస్ ఆర్ పానడాల్, కాల్పోల్, టైలినాల్. దీస్ 3 ఆర్ బ్రాండ్ నేమ్స్ ఆఫ్ పారాసిటమాల్. ఇట్ ఈస్ నార్మల్, ఇది అనేది ఒక జెనరిక్ నేమ్, కానీ దీని బ్రాండ్ నేమ్స్ ఏంటి అంటే పానడాల్, కాల్పోల్, టైలినాల్ అని అంటారు అనమాట. నెక్స్ట్ పారాసిటమాల్ అనేది కొన్ని డోసేజ్ ఫామ్స్లో ఫౌండ్ అయి ఉంటుంది అనమాట. అంటే ఒక ట్యాబ్లెట్గానే ఉండదు అనమాట. ఓరల్గా క్యాప్సిల్ అంటే ట్యాబ్లెట్ లాగా ఉంటుంది, క్యాప్సిల్ లాగా ఉంటుంది, పౌడర్గా ఉంటుంది. నెక్స్ట్ సస్పెన్షన్ అంటే లిక్విడ్ ఇంజెక్షన్ లాగా తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ ఐవి ఇంజెక్షన్, ఇంట్రావెనస్ కూడా తీసుకుంటాం అన్నట్టు, వీన్ ద్వారా తీసుకుంటాం అనమాట. సో ఇట్లా రకరకాలుగా తీసుకుంటాం అనమాట మనం. సో నెక్స్ట్ పారాసిటమాల్ అనేది అనాలజెసిక్ అండ్ యాంటీపైరటిక్ ప్రాపర్టీ అనమాట. దీనికి అనాలజెసిక్ అండ్ యాంటీపైరటిక్ అనే ప్రాపర్టీ ఉంటుంది పారాసిటమాల్కి. నెక్స్ట్ సో మరి ఇప్పుడు ఏం తెలుసుకున్నాం మనం ఇందాకనైతే, పారాసిటమాల్ అనేది ఒక జెనరిక్ మెడిసిన్. సో అది 1950లో బాగా వైడ్లీగా యూజ్ చేసాం. నెక్స్ట్ బ్రాండ్ నేమ్స్ వచ్చేసి పానడాల్, క్యాప్సిల్, టైలినాల్ అనేది చెప్పుకొని వచ్చాం. నెక్స్ట్ పారాసిటమాల్ అనేది ఒక ట్యాబ్లెట్ రూపంలోనే కాకుండా క్యాప్సిల్గా, సస్పెన్షన్స్గా, ఇంజెక్షన్స్లో ఇట్లా యూజ్ చేస్తారనేసి అలాంటి డోసేజ్లో మనకి అవైలబుల్గా ఉంటుందని తెలుసుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి ఎట్లా వర్క్ చేస్తుంది పారాసిటమాల్ అనేది మ్యాక్సిమం ఎట్లా నాట్ క్లియర్, అంటే ఇట్ ఈస్ నాట్ క్లియర్ హౌ ఎగ్జాక్ట్లీ పారాసిటమాల్ వర్క్స్. ఇది ఎట్లా వర్క్ చేస్తుందనేది మనకు క్లియర్గా తెలియదు. అంటే ఎవరికి అంటే క్లియర్గా దీని వర్కింగ్ మెకానిజం, యాక్షన్ అనేది కరెక్ట్ తెలియదు. బట్ ఒక థాట్ ఏంటంటే, సో ఇట్లా వర్క్ చేస్తుంది పారాసిటమాల్ అనేది మనకి ఎట్లా తెలుసు అంటే, మన బ్రెయిన్లో ఉన్న ఈ కెమికల్ మెసెంజర్స్ ఉన్నాయి కదా, సో ఈ కెమికల్ మెసెంజర్స్ని బ్లాక్ చేస్తాయి అన్నట్టు. సో మీకు అందరికీ డౌట్ రావచ్చు, కెమికల్ మెసెంజర్స్ అంటే ఏంటి అంటే, ఇన్ఫర్మేషన్ని బ్రెయిన్ నుంచి మన బాడీ నుంచి బ్రెయిన్కి ఇన్ఫర్మేషన్ని, మెసేజ్ని పాస్ చేసే సెల్స్ని కెమికల్ మెసెంజర్స్ అంటారన్నమాట. సో వీటిని బ్లాక్ చేసి పారాసిటమాల్ ట్యాబ్లెట్ అనేది వర్క్ అవుతుంది. ఇంకా మనకున్న ఎవిడెన్స్ ప్రకారం వాళ్ళు సజెస్ట్ చేసిన ఎవిడెన్సెస్ ప్రకారం ఏంటి అంటే, ఇట్ ఇన్హిబిట్స్ ద ప్రొడక్షన్ ఆఫ్ ప్రోస్టాగ్లాండిన్స్. సో వాట్ ఈస్ ప్రోస్టాగ్లాండిన్స్ సో మీకు అందరికీ డౌట్ ఉండొచ్చు, కొందరికి తెలియచ్చు, కొందరికి తెలియకపోవచ్చు. సో ప్రోస్టాగ్లాండిన్స్ అనేటి హార్మోన్స్ అన్నమాట. అవి మన బాడీలోనే ప్రొడ్యూస్ అయితే మన బాడీ ద్వారానే మేడప్ అవుతాయి. సో ఇవి మన బాడీలో ఉన్న ఇల్నెస్ అండ్ ఇంజరీతోని డీల్ అవుతాయి అన్నమాట. అంటే అవి వాడడానికి రెస్పాన్సిబుల్ అన్నమాట. సో మరి పారాసిటమాల్ యూజెస్ ఏంటి, తీసుకోవడం వల్ల యూజెస్ ఏంటి అంటే, నార్మల్గా మనకి హెడేక్ ఉన్నప్పుడు పెయిన్ రిలీవ్ చేయడానికి యూజ్ చేస్తాం. మైగ్రేన్ హెడేక్తో ఉన్నప్పుడు యూజ్ చేస్తాం. నెక్స్ట్ పైరెక్సియా, ఇట్ మీన్స్ నథింగ్ బట్ ఫీవర్. సో మనకిప్పుడు మెయిన్లీ అసలు పారాసిటమాల్ ఎక్కువ దేనికి యూజ్ చేస్తారంటే, బాడీ టెంపరేచర్ హై ఉన్నప్పుడు యూజ్ చేస్తాం. సో అంటే ఫీవర్ మైల్డ్ నుంచి మోడరేట్ ఉన్నప్పుడు, నెక్స్ట్ బ్యాక్ నడుము నొప్పి ఉన్నప్పుడు, తలనొప్పి, వన్ సైడ్ తలనొప్పి, టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు, ఒళ్ళు వేడిగా ఉన్నప్పుడు, నడుము నొప్పి ఉన్నప్పుడు, నెక్స్ట్ కోల్డ్ ఫ్లూ సిమ్టమ్స్, జలుబు అయినప్పుడు, కొంచెం అంత ఫ్లూ లాంటి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, నెక్స్ట్ మజిల్స్ పెయిన్ వచ్చినప్పుడు, టూత్ ఎక్, సైనస్ పెయిన్. సో ఇలాంటి వాటికి యూజ్ చేస్తాం. ఇంకా మనకి ఎప్పుడైనా బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు, బాడీ అనేది నర్వస్గా ఉన్నప్పుడు కూడా మనం యూజ్ చేస్తాం అన్నమాట. సో నెక్స్ట్ హూ షుడ్ నాట్ టేక్ పారాసిటమాల్. సో మరి పారాసిటమాల్ ఎవరెవరు తీసుకోవచ్చు, వాటి ద్వారా యూజెస్ ఏంటో ఇందాక తెలుసుకున్నాం. సో మరి హూ షుడ్ నాట్ టేక్ పారాసిటమాల్, ఎవరెవరు పారాసిటమాల్ తీసుకోకూడదు. ఎవరైతే తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన వాళ్ళు, లేకుంటే పారాసిటమాల్ తీసుకున్నప్పుడు అలర్జిక్ రియాక్షన్స్ వచ్చిన వాళ్ళు, పారాసిటమాల్కి
అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ వల్ల అలర్జిక్ అయిన వాళ్ళు, సో అలాంటి వాళ్ళు తీసుకోవద్దు. ఇంకా చెప్పాలంటే ప్రెగ్నెన్సీ టైంలో తీసుకోవద్దు, ఉమెన్స్లో పీరియడ్స్ ఉన్నప్పుడు తీసుకోవద్దు, బ్రెస్ట్ ఫీడింగ్ వాళ్ళు కూడా తీసుకోవద్దు. కంప్లీట్గా యాంటీబయాటిక్స్ని అవాయిడ్ చేయాలన్నమాట. నెక్స్ట్ మనం పారాసిటమాల్ తీసుకుంటాం, కానీ దానికంటూ ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అన్నట్టు ఎట్లా తీసుకోవాలనేసి. సో అది ఎప్పుడు నేను చెప్తాను. ఎప్పుడు తీసుకున్నా కూడా ఆల్వేస్ యూజ్ ఎగ్జాక్ట్లీ యాజ్ యువర్ డాక్టర్ ఫార్మసిస్ట్ టెల్ యూ టు. ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తాం, వాళ్ళు మనకి ప్రిస్క్రిప్షన్ రాసిస్తారు, ఏ ట్యాబ్లెట్లు ఎట్లా వేసుకోవాలి, ఏ టైంకి వేసుకోవాలని. సో మనం దాన్ని ఫాలో కావాలి. ఐదర్ డాక్టర్ కావచ్చు, ఐదర్ ఫార్మసిస్ట్ కావచ్చు, వీళ్ళిద్దరిట్లలో ఎవరో ఒకరు మనకు చెప్తారు అన్నట్టు ఎలా వేసుకోవాలనేసి. సో వాళ్ళు చెప్పినట్టే మనం ఫాలో కావాలి. నెక్స్ట్ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు అన్నట్టు, ఇది ఇట్లా వేసుకోవాలి, ఈ టైంకి వేసుకోవాలి అనేసి అట్లా ఫాలో కావాలి. నెక్స్ట్ వాళ్ళు ఇచ్చిన డోస్ కంటే వాళ్ళు రికమెండ్ చేసిన దానికంటే ఇంత వేసుకోవాలని చెప్తే ఇంత వేసుకోవాలి, అంతకంటే ఎక్కువ వేసుకోవద్దు అన్నట్టు. డూ నాట్ టేక్ మోర్ దాన్ ద రికమెండెడ్ డోస్ అన్నట్టు. నెక్స్ట్ ఇట్ మే టేక్ ఇన్, ఇప్పుడు మనం ట్యాబ్లెట్ తీసుకున్న తర్వాత ఒకసారి తీసుకుంటాం, మళ్ళీ నెక్స్ట్ వెంటనే తీసుకోవద్దు, గ్యాప్ ఉండాలి. సో వాళ్ళు చెప్తారు అన్నట్టు మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రకారం అన్నట్టు. ఎట్లా అంటే 4 to 6 hours గ్యాప్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇప్పుడు నేను పొద్దున్న 7కి తీసుకున్న ట్యాబ్లెట్, సో నాకు మళ్ళీ బిట్వీన్ దీనికి 4 to 6 hours గ్యాప్ ఉండి తర్వాత నేను ఇంకొక ట్యాబ్లెట్ తీసుకోవాలన్నట్టు. ఇట్ మే బి టేకెన్ ఎవ్రీ 4 to 6 hours. నెక్స్ట్ డు నాట్ టేక్ మోర్ దాన్ 4 days in 24 hours. సో మరి ట్యాబ్లెట్ మనకి ఇవాళ ఫీవర్ వచ్చింది, సో ఎప్పుడు పడితే అప్పుడు తీసుకుంటామా, ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు తీసుకుంటామా, సో తీసుకోకూడదు. అంటే పారాసిటమాల్ ట్యాబ్లెట్ని ఒక డేలో, ఒక 24 hours ఒక డేలో ఓన్లీ ఒక 4 doses, అంటే ఒక 4 times తీసుకోవచ్చు అన్నట్టు. సో అట్లా 4 to 6 hours మెయింటైన్ చేస్తూ 4 times తీసుకోవచ్చు అన్నట్టు, ఎక్కువ తీసుకోకూడదు. సో నెక్స్ట్ పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ మనకి ఇప్పుడు నార్మల్గా 500 mgలో, నెక్స్ట్ 600 ఉంటాయి. 500 నార్మల్గా తీసుకుంటాం, 650లో ఉంటాయి. సో 650 ఏంటంటే కొంచెం డోస్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు, ఇది ఎవరు పడితే వాళ్ళు తీసుకోరు అన్నట్టు. 500 అయితే నార్మల్గా ఎవరైనా తీసుకుంటారు. సో మరి 500 mg ట్యాబ్లెట్స్ కానీ క్యాప్సిల్స్ కానీ, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా తీసుకుంటారంటే అకార్డింగ్ టు మన ఏజ్ ప్రకారం అయితే ఎట్లా తీసుకుంటారు. సో 10 to 15 years ఉన్న వాళ్ళు, 10 to 50 years ఏజ్ ఉన్న వాళ్ళు ఇట్లా తీసుకుంటారంటే, అంటే ఎంత ట్యాబ్లెట్ తీసుకోవచ్చు, ఎన్ని తీసుకోవచ్చు, ఒక ట్యాబ్లెట్ తీసుకోవచ్చు, అది కూడా ఒక డేలో 4 times. 10 to 15 years ఏజ్ ఉన్న వాళ్ళు, అది మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు ఎవరైనా కావచ్చు, 10 to 15 years ఉన్న వాళ్ళు ఒక ట్యాబ్లెట్ ఇన్ ఏ డేలో 4 times తీసుకోవచ్చు, అంటే బాడీలోకి ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అడల్ట్స్ కావచ్చు, లేకుంటే చిల్డ్రన్ 16 years ఉన్న వాళ్ళు కావచ్చు, 16 క్రాస్ అయిన వాళ్ళు కావచ్చు, వీళ్ళు కాకపోతే 1 to 2 tablets తీసుకోవాలి, వీళ్ళు 4 times తీసుకోవాలి. అక్కడ 10 to 15 years ఉన్న వాళ్ళేమో ఒక 1 tablet తీసుకోవాలి, డేలో 4 times తీసుకోవాలి. కానీ ఇక్కడ 16 ఉన్నవాళ్ళు, 16 క్రాస్ అయిన వాళ్ళు ఏంటిదంటే 1 tablet తీసుకోవచ్చు, 2 tablets తీసుకోవచ్చు, అది కూడా డేలో 4 times విత్ మెయింటైనింగ్ టైమ్ అవర్స్. ఇంతసేపు మనము పారాసిటమాల్ ట్యాబ్లెట్ 500 mg గురించి చెప్పుకున్నాం కదా. సో పారాసిటమాల్ ట్యాబ్లెట్ కాకుండా ఇట్లా ఓరల్ సస్పెన్షన్ కూడా మనకు అవైలబుల్ ఉంటుంది అన్నట్టు. సో ఇట్లా 120 mgలో 5 ml, 120 mg 5 ml కావచ్చు, 250 mg కావచ్చు, 5 ml కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఓరల్ సస్పెన్షన్ అంటే ఏంటి అంటే, మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మౌత్ నుంచి తీసుకుంటాం అన్నట్టు, ఓరల్గా మౌత్ నుంచి ఇట్లా తీసుకుంటాం అన్నట్టు. ఒక చిన్న బాటిల్ ఉంటుంది అన్నట్టు మనకి. సో బాటిల్లో వస్తుంది లిక్విడ్ అనేది, పారాసిటమాల్ లిక్విడ్ సొల్యూషన్ అనేది. సో ఆ బాటిల్కి క్యాప్ ఉంటుంది, మనకు ఒక సిరింజ్ కూడా ఇస్తారు అన్నట్టు. సో ఫస్ట్ క్యాప్ ఓపెన్ చేయాలి. క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత అందులో సిరంజ్ అనేది లోపలికి ఇన్సర్ట్ చేసి పైన క్యాప్ ఇట్లా ప్రెస్ చేస్తే అది లోపలికి వచ్చేస్తుంది. సో నెక్స్ట్ చిల్డ్రన్ చీక్స్ అనేవి ఇట్లా గట్టిగా లాగి పట్టుకొని సో దాన్ని ఇన్సర్ట్ చేయాలన్నమాట. సో ఇది ఓరల్ సస్పెన్షన్ యొక్క ప్రాసెస్. సో ఇది 2 to 3 months ఉన్న వాళ్ళకైతే 2.5 ml ఇవ్వచ్చు, అది కూడా ఇన్ ఏ డేలో 2 times ఇవ్వాలి. నెక్స్ట్ 3 to 6 months ఉన్న వాళ్ళకైతే వాళ్ళకి కూడా 2.5 ml 4 times. నెక్స్ట్ 6 to 4 months ఉన్న వాళ్ళకైతే 5 ml ఇవ్వచ్చు 4 times ఇన్ ఏ డేలో. నెక్స్ట్ 2 to 4 years 7.5 ml, అది కూడా 4 times. 4 to 6 years 10 ml ఇవ్వచ్చు 4 times ఇవ్వచ్చు. సో ఇది పారాసిటమాల్ ఓరల్ సస్పెన్షన్ యొక్క డోసెస్ ఫార్మ్స్, అది కూడా మంత్స్ నుంచి ఇయర్స్ వరకు అన్నమాట.
సో చూస్తున్నారు కదా, ఇందాక చెప్పిన కదా, ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేద్దాం అనమాట. పారాసిటమాల్ అనేది ఒక జెనరిక్ మెడిసిన్. సో బ్రాండ్ నేమ్ వచ్చేసి పానాడల్ క్యాప్సోల్, క్యాల్పో టైలినాల్. ఇలా ట్యాబ్లెట్ ఫామ్లో, క్యాప్సిల్ ఫామ్లో, సస్పెన్షన్ ఫామ్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇది అనేది అనాలజెసిక్ యాంటీపైరెటిక్. ఇట్లా కెమికల్ మెసేంజర్స్ని బ్లాక్ చేసి నెక్స్ట్ ప్రోస్టాగ్లాండిన్స్ని, నెక్స్ట్ అవి ఇంజురీ, ఇల్నెస్, హెడేక్, మైగ్రేన్, ఫీవర్, మజిల్ పెయిన్, సైనస్, టూతేక్. నెక్స్ట్ హూ షుడ్ నాట్ టేక్ పారాసిటమాల్, హౌ షుడ్ ఐ టేక్ పారాసిటమాల్, ఎలా తీసుకోవాలి. నెక్స్ట్ పారాసిటమాల్ 500 mg ట్యాబ్లెట్స్ అండ్ క్యాప్సిల్స్, పారాసిటమాల్ ఓరల్ సస్పెన్షన్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్.